నీకు ఆ దమ్ముందా? నీదో బతికేనాయా? నువ్వు 2 సార్లు ఎంపీ చేసావు. నువ్వు ఇవాళ నీ నోటితోలతో పోగొట్టుకున్నావు. హీరో ఎవరైతే నీకు 2 సార్లు ఎంపీ ఇచ్చారో విశ్వాసం లేని, ఇంక అనకూడదు, నీకు కృతజ్ఞత లేదు, విశ్వాసం లేదు. రూపాయి ఖర్చు లేకుండా 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావు, నారా లోకేష్ గారిని విమర్శిస్తావు, చిరంజీవి గారిని విమర్శిస్తావు, తెలుగుదేశం పట్ల నాయకుల్ని విమర్శిస్తావు. నువ్వే పెద్ద తోపు అనుకుంటున్నావా? నీ పక్కన ఇవాళ పిలిస్తే పలికేవాడు లేడు. చివరికి నీ తల్లి నిన్ను చీకొట్టింది, నీ చెల్లి నిన్ను చీకొట్టింది. ఏదే జగన్ రెడ్డి శిష్యుడు కదా నువ్వు. జగన్ రెడ్డి ఆయన బాటలో నడిచేవాడివి కదా. ఆయన కూడా వాళ్ళ చెల్లి తల్లి పక్కన పెట్టింది. కాబట్టి ఇకనైనా పద్ధతిగా మాట్లాడు. నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఇవాళ వీటి మీద విచారణ జరుగుద్ది. జగన్ రెడ్డి, కేసినేని నాని ఒక సెల్లో ఉండబోతా ఉన్నారు భవిష్యత్తులో.